సార్ ఇది ఇంకోటి ఏంటంటే టీడీపీ, జనసేన, బీజేపీ హనీమూన్‌లో ఉన్నారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అండ్ ఇంకో పక్క మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఎక్కడ తప్పు జరిగిందో అవన్నీ తెలుసుకొని ముందుకెళ్తాం. నెక్స్ట్ ఎలక్షన్‌లో మళ్ళీ పోటీ చేస్తాం, గెలుస్తాం అని చెప్పేసి ఒక రకమైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎలా చూడొచ్చంటారు సార్ ఇప్పుడు? ఈ 2 కూడా చాలా హాస్యాస్పదం. ఏంటంటే హనీమూన్‌కి వెళ్ళటం కాదు. ముగ్గురు కలిసి హనీమూన్ ఎలాగెళ్తారు? ఇప్పుడు ఒకటి భార్య, ఇద్దరు మొగుళ్ళా? లేదా ఇద్దరు భార్యలో ఒక మొగుడా? లేదా ముగ్గురు మొగుళ్ళేనా? దాన్ని హనీమూన్ అంటారు దాన్ని. వేరే మూన్ అంటారు దాన్ని. ముందు తెలుసుకోవాలి. 3 పార్టీలు కదా, 3 క్యారెక్టర్లు అనుకుంటే ఇద్దరు అమ్మాయిలో ఒక అబ్బాయా, లేదా ఇద్దరు అబ్బాయిలో ఒక అమ్మాయా, లేదా ముగ్గురు అబ్బాయిలేనా? గెస్. అది నాన్ సెన్స్. కానీ వీళ్ళలో తిరిగి బతికి బట్ట కట్టడం అనేది జరగదు. ఓకే, నువ్వు గెలిచినప్పుడు కూడా ఈవీఎంలు అన్నారు అప్పుడు వాళ్ళు గెలిచినప్పుడు ఈవీఎంలు నేను ఇప్పుడు మాత్రం మళ్ళీ అలాగే ప్లాన్ ఎలాగేస్తున్నాయంటే మళ్ళీ నడక నేను ఓడిపోయినందుకు సానుభూతిని ఇప్పుడు మొత్తానికి మళ్ళీ పాదయాత్ర చేద్దామని ప్లాన్ వేస్తున్నాడు. అది ఒకటే లోగు దొరికింది. దానికి ప్రైమ్ మినిస్టర్ని అడిగితే ఏదో ఇస్తాడు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్కి పర్మనెంట్గా వీళ్ళిద్దరిని కలిపేయాలని చూస్తున్నాడు. వైఎస్ఆర్సీపీని ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు ఒకటి పాయింట్, పవన్ కళ్యాణ్ని అండ్ చిరంజీవిని. ఆయన ఈ డజన్ లైక్ తెలుగుదేశం. ఎందుకంటే వాళ్ళకి ఓట్ బ్యాంక్ లేదు ఎక్కువ, పర్మనెంట్గా సస్టైనబిలిటీ లేదు. పాలిటిక్స్లో సస్టైనబిలిటీ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ గుడ్ నేమ్ అని ఉంటుంది. సస్టైన్ చేయగలగాలి. నేను మంచోడిని నేను ప్రతిసారి చెప్పకూడదు, వీళ్ళు ఉంటే బాగుంటుంది అనిపించ. అందుకే మరి పొలిసార్లు ఆయన 24 సంవత్సరాలు చేశాడు అంటే 5 టైమ్స్ చేశాడు ఆయన. అటువంటి వాళ్ళు ఎలా ఓడించారు? డబ్బులు పెట్టి మొత్తాన్ని జనాల్లోకి వెళ్ళి ఈసారి వాళ్ళు కూడా మాకు కూడా మార్పు వస్తే బెటర్ అన్నంత మాత్రాన ఆయన స్టేజ్ మీద రావడం మానలేదు. ప్రమాణ స్వీకారం అప్పుడు ఆయన వచ్చాడు. చాలా మంచి వ్యక్తి ఆయన రిసీవ్ చేస్తున్నాడు అంతాను బీజేపీ వాళ్ళు. దట్ ఈస్ కాల్డ్ ఇమేజ్. ఓడిపోయారంటే బీజేపీ ఒక చేంజ్ కోరుకున్నారు వాళ్ళు. సో ఆ విధంగా ఇంకా స్టేట్ని కదలలేరు, బీజేపీ ఉంటుంది. బీజేపీ పాగా వేసిన స్టేట్లో వాళ్ళు ఒక లెవెల్కి చేస్తారు. అదేవిధంగా ఇక్కడ బీజేపీ గెలవలేదు ఎక్కువ. ఆంధ్రాలో గెలిస్తే పోలవరం షాట్ ఇచ్చేసిన ఇస్తే వాళ్ళకి పేరు రావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి పేరు రావడానికి ఇష్టం లేదు. సో ఏదో విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్ చేసినా కూడా ఒకటే అనుభవం లేదు. రెండోది వచ్చి ఓటింగ్ చాలా తేడా వచ్చేస్తుంది. ఇలా ఏకంగా 130 అక్కడ ఉంది, వీళ్ళు 21 అంతే కదా. 130 చిల్లరేదో ఉన్నారు కదా తెలుగుదేశం వాళ్ళు. ప్లస్ ఏమో జగన్కి కొంచెం తక్కువలో అటు ఇటులో లోకేష్ కూడా అటువంటి వాడే. కక్ష రాజకీయాలు ఉన్నాయి అతనిలోనూ, ఇంకా చాలా ఉన్నాయి. అతన్ని కంట్రోల్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం కంట్రోల్ చేస్తాడు. అతని మాట కూడా వినకపోవచ్చు. జగన్ కూడా అలా వినలేదు. జగన్ కూడా వైఎస్ఆర్ మాట వినకుండా వివేకానంద రెడ్డి గారి మీద చేయి కూడా చేసుకున్నాడు అతనికంటే ఎంత పెద్దాడు, తండ్రి తర్వాత తండ్రి లాంటి. ప్లస్ నాకు పాలిటిక్స్ వద్దన్నా అన్నా కూడా లేదు, నువ్వు ఉండాలన్నా కూడా ఆయన వాళ్ళ అన్నయ్య. అంత మంచి వ్యక్తి అతను కొట్టి కొట్టి లాస్ట్ సెకండ్ వేలో ఉంటే టికెట్ ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ 4 పెళ్ళాలు, వైఎస్ వివేకానంద రెడ్డి 2వ పెళ్ళం ఆవిడ చేయించిందని. ఆవిడ పాటుగా ఆవిడ బతుకుతుంటే ముస్లిం ఆవిడ ఆర్డర్ చేస్తుందా? ఇవన్నీ పెట్టారు. ఇవన్నీ బూత్. కానీ ఇంకా జగన్ని నమ్మే ప్రశ్న ఉండదు. ఒకే ఒక పాసిబిలిటీ ఏంటంటే చాలా రిమార్క్స్ ఉన్న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు. అది చాలా జాగ్రత్తగా కాపాడుకోలేను. ఆయనకి పెద్ద వైట్ షీట్ ఏమి కాదు, కొరా కాగజ్ ఏం కాదు, చాలా ప్యూర్ మనిషి కాదు. నేను అలాగంటున్నాను, వేరే ఉద్దేశం కాదు. ఆల్రెడీ మేము చూసాం కదా, మీరు చూడకపోయినా మేము చూసాం కదా 2 సార్లు. లేకపోతే 23 షీట్లు ఎందుకు వస్తే చెప్పమ్మా, అర్థమైందా మీకు? సో ఆయన క్లీన్ ఇమేజ్ ఏమి లేదు. అతని మీద ఉన్న హేట్రెడ్, ఏషభావం, జగన్ మీద ఉన్న కసి వీళ్ళు గెలిచిపోయారు. లేకపోతే హౌ కెన్ యూ గెట్ సో మెనీ సీట్స్? ఆ జనసేనకి ఫుల్ గుద్దేశారంటే ఒకటి జగన్ మీద కోపం, రెండవది కాపులు ఈసారి బాగా వర్క్ చేశారు. హృదయపూర్వకంగా హృదయాన్ని పెట్టి బాటమ్ ఆఫ్ దేర్ హార్ట్ వర్క్ చేశారు ఈసారి. ఎట్టి పరిస్థితుల్లోనే ఈసారి గెలవాలి, మన పరువు పోతుంది. ప్లస్ కాపులకు వేరే గతి లేదు. తిట్టుకుంటారు అంటేనే వేరే గతి లేదు. క్యాండిడేట్ లేదు ఇక్కడ, క్యాండిడేట్సర్ లేదు ఇక్కడ. కాపులు చీఫ్ మినిస్టర్ అవ్వలేదని ఏడవడం తప్పితే క్యాండిడేట్ లేరు. సినిమా గ్లామర్తో ఉన్న వాళ్ళు సినిమా గ్లామర్, దే ఆర్ నాట్ పాలిటీషియన్స్. ఇతను 10 సంవత్సరాలు ఓడుకుంటూ వచ్చాడు కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ పొలిటీషియన్ అయ్యాడు అనొచ్చు. చిరంజీవికి అది లేదు.
మీకు అర్థమైందే? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు కదా వాళ్ళది, అయినా కూడా ఒక క్లీన్ ఇమేజ్ ఇప్పటికి వచ్చింది. అందుకని వీళ్ళిద్దరు చేతులలో పట్టుకున్నాడు. మోడీ యొక్క అభిమతం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చెప్తున్నాను, ఏ స్టేట్కి వెళ్తే ఆ స్టేట్లో పాలిటిక్స్ చేస్తారు వాళ్ళు. ఓకే, అక్కడికి వెళ్తే మహారాజుల ఫ్యామిలీలు పెట్టి రాజస్థాన్ వెళ్తే వసుంధర రాజులందరితో అన్ని చోట్ల డివైడ్ చేసి రూల్ చేస్తారు వాళ్ళు. అది వాళ్ళ పద్ధతి, అది విభజించి పాలించాలన్నది. అదేందా వాళ్ళ లబ్ధి జరగాలి. మరి నువ్వు ఇంత గొప్పగా మాట్లాడి అక్కడ పవన్ కళ్యాణ్కి ఒక మినిస్టర్ ఇవ్వచ్చు కదా అక్కడ సెంట్రల్లో. కుమారస్వామికి ఇచ్చాడు కర్ణాటక నుంచి 2 సీట్లు వస్తే, ఇతను ఎందుకు ఇవ్వలేదు? పాయింట్ నెంబర్ 1, ఇది ఓన్లీ డ్రామా. ఈ డ్రామా వల్ల ఏంటంటే ఇక్కడ కాపుల్లో చాలా మంచి ఇమేజ్ వస్తుందని చెప్పేసి, ఇటువంటి సందర్భంలో జగన్ ఎలా లెగిస్తాడు? అసలు జగన్ ఇంత యాక్చువల్గా అయితే పనికిరాడు. నేను ఇందాక పవన్ కళ్యాణ్ ఎలాగైతే నేర్చుకోమన్నానో ఆ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకుంటే నేను ఎలా నేర్చుకుంటున్నాను. రోజు వాళ్ళ సాక్షి టీవీలోనూ ప్రతిభా శిక్షలాగా చేతులు పట్టుకుని నోట్లో వెళ్ళబెట్టి కూర్చుంటాడు, టీచర్లో నేర్పుతున్నట్టుగా ఎప్పుడు అలా చేసుకుంటూ వెళ్తే ఒక మార్పు వస్తుంది. నేను మర్చిపోయాను, డబ్బులు వేయడం అనేది కరెక్ట్ కాదు, వాళ్ళకి జీవనోపాధి కలిగించాలి, రాష్ట్రం బాగుపడాలంటే చెట్లు మొలిచేయడం కాదు అమరావతిలో, నాట్ కరెక్ట్. ఎవడంటే తప్పు కదా అది. ఎంత ఇది నాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పి క్యాంపెయిన్లో తెలిసింది. నాకు అంత గౌరవంగా ఉంటుందని నాకు తెలియదు. మూడు క్యాపిటల్, అది కూడా క్యాపిటల్. నేను ఎప్పుడు కూడా విశాఖపట్నానికి ఎందుకు సపోర్ట్ చేశానంటే ఆల్రెడీ డెవలప్డ్ సిటీ కాబట్టి. అదే టైంలో అమరావతి ఉండాలి, కర్నూలు రావాలని ఎందుకు చెప్పాం? జస్టిస్ డిపార్ట్మెంట్ అక్కడ ఒక హైకోర్టులో రావాలని. 3 చోట్ల బాగుపడుతుందని, మూడు టౌన్లు బాగుపడతాయి. సో నేను ఆ ఉద్దేశంతోనే, కానీ అమరావతి కాదని ఎందుకంటాం? కాకపోయినా కూడా పల్లెటూరు. అమరావతి నాట్ అది హైదరాబాద్ లెవెల్ రావాలంటే కూడా 20-30 ఇయర్స్ పడుతుంది. ఈలోగా రియల్ ఎస్టేట్ పెరుగుద్ది, రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగుంటుంది. ఎందుకంటే స్టేట్ క్యాపిటల్ అయిపోయింది కాబట్టి 20 లక్షల రూపాయలది ఒక 5-6 కోట్లు వెళ్ళిపోవచ్చు, ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఓకే, సో అది మనం పక్కన పెడితే అది ఒక విధంగా చంద్రబాబు నాయుడు చాలా ప్లస్. అది ప్లస్ మా కమ్యూనిటీ వాళ్ళ ఏరియా, ఇవన్నీ మోడీకి తెలుసు, మోడీకి అమిత్ షాకి. సో యాక్చువల్గా అయితే తెలుగుదేశాన్ని బలపడినివ్వడం, తెలుగుదేశాన్ని తుడిచిపెట్టేయాలనేది ఉద్దేశంతో ఆయన జైల్లో పెట్టారు. ఇంకా బలపడిపోయేది అది. నాట్ ఓన్లీ కమ్మాస్ ఓట్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిసి వెరసి ఒక 40% గెలుస్తారు. మిగతా 60% ఎలా గెలిచారంటే జగన్ మీద ఉన్న కసి. ఇంత కసి నేను ఎప్పుడు ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళు పెట్టే పోస్టులు, మనకు వచ్చే వాట్సాప్లో ఇవన్నీ చూస్తుంటే ఎంత హేట్రేట్ ఉందని. మరి నువ్వెలా తెలుసుకోలేదు? తెలియకుండా నువ్వు సోషల్ మీడియా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఒకే ఒక కారణం, లెగలేని వాళ్ళు ముసలి వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు. ఆ ఒక్కటే. నేను చాలా చోట్ల చూశాను ఇది. వాళ్ళకి భోజనం కూడా సరిగ్గా పెట్టరు. టౌన్లో అయితే అడుక్కోమని వెళ్ళమంటారు, అడుకురా అంటారు. అర్థమైంది మీకు? సో దీనికి ఏమన్నా తెరబడిందేమో, ఇతను డబ్బులు పంపిస్తున్నాడు కాబట్టి హృదయపరంగా నా హృదయం ద్రవించిపోతుంది చెప్తున్నప్పుడు కూడా. ఆ ఒక్క పాయింట్ కోసం ఇతను ఓట్లు వేస్తారు అనుకున్నాను, తప్పితే ఏవి రాదు. లేకపోతే వై విల్ ఐ సపోర్ట్ హిమ్? ఐ డోంట్ ఈవెన్ నో హిమ్. ఐ నో హిస్ ఫాదర్. అండ్ ఆయన ఫాదర్ నాకు ఇచ్చారు, బ్రాండ్ చేయమని చేశాను. ఇది యాక్చువల్గా చంద్రబాబు నాయుడుకి ఆఫర్ చేసాం. అక్కడ అయితే జరగబట్ట ఆ లోకేష్ దగ్గరికి వెళ్ళంటే నేను వెళ్ళని చెప్పాను. డోంట్ మేక్ మీ టు బచ్చా అతను, డోంట్ మేక్ మీ టు గో టు దట్ ప్లేస్. ఐ మోర్ నాలెడ్జబుల్ దాన్ హిమ్ ఆర్ ఎనీబడి ఇన్ తెలుగుదేశం టుడే. ఎంటైర్ తెలుగు ఐ కెన్ ఛాలెంజ్, ఇంక్లూడింగ్ రామనారాయణ రెడ్డి గారు. ఆయన నా సంగతి బాగా తెలుసు. సీఎం వైఎస్ రాజశేఖర్ గారు తెలుసు కాబట్టి ఆ గురించి నాతో మాట్లాడమనండి. ఐ విల్ టాక్ అబౌట్ ద అడ్మినిస్ట్రేషన్, హౌ టు డెవలప్ ఇట్. అంచేత ఎవడో చిన్న ఒకటి దగ్గరికి వెళ్ళిపోయి నేను ఎందుకు మాట్లాడాలి? ఇది యాక్చువల్గా లాస్ట్ ఎలక్షన్కి మేము చేసి ఉండవలసింది తెలుగుదేశానికి. ఎవరు తీసుకెళ్లారు కూడా. ఓకే, ఎవరో ఒక ఊర్లో అల్లూరు సర్వారాయుడు అని రిచ్ పర్సన్ అనమాట, వాళ్ళ గ్రాండ్ సన్ తీసుకెళ్ళాడు. అతను లోకేష్కి క్లాస్ పెట్టి నేను అలా చెప్పను, నేను చంద్రబాబు నాయుడు చెప్తాను. అప్పుడు ఇంకా కుర్రాడు ఇంకాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. దాని తర్వాత కావాలంటే ఐ విల్ గివ్ ఏ ప్రెజెంటేషన్, ఇలా చేస్తే మీకు బలపడద్దని. ఇంకా అప్పుడు అతనికి కూడా పాపం వాయిస్ తగ్గిపోయింది అనమాట. ఆ కొవ్వూరు నుంచి అల్లూరు సర్వారాయుడు గారు వాళ్ళ గ్రాండ్ సన్ అనుకుంటా, పాపం అతను విత్డ్రా చేసుకున్నాడు. అతను కూడా నష్టపోయి ఉన్నట్టున్నాడు సాఫ్ట్వేర్లో అనమాట. గుడ్ పర్సన్ అతను. వాళ్ళకి మంచి జరగాలన్న ఉద్దేశంతో నన్ను కాంటాక్ట్ చేశారు, ఇలా మీరు వైఎస్ఆర్ చేశారట కదా. ఐ డోంట్ మైండ్ అఫీషియలీ డూయింగ్ ఇట్. ప్యాంకీలు వెనక స్కామ్లు నాకు ఇష్టం ఉంటుంది. అఫీషియల్గా ఇవ్వండి, ఐ బ్రాండ్ ఇట్. ఆ బ్రాండింగ్లో మీకు కొన్ని సజెషన్లు వెళ్తాయి, అవి చేయాలి.
బ్రాండింగ్ చేసేసి మీరు చేసే అదో పనులు మీరు చేస్తూ ఉంటుంటే వర్కౌట్ అవ్వదు. మీకు అర్థమైంది ఒకటి. మీకు అటువంటి సందర్భంలో నేర్చుకోవాలి. జగన్ నేర్చుకుంటే జగన్కి మంచి జరుగుద్ది. నువ్వు నేర్చుకున్నది ఎక్నాలజీ చేయాలి, జనానికి చెప్పాలి. నేను ఈరోజు ఈ సబ్జెక్ట్ నేర్చుకున్న సబ్జెక్ట్ అలా 5 సంవత్సరాలు చెప్తూ చంపలేసుకుంటూ ఉంటే ఒక లెవెల్కి రావచ్చు. లేకపోతే అతను ఈ కెన్ నెవర్ బికమ్ ఏ సీఎం. లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని ఎవరైనా దించాలి, వాళ్ళకే లేదు. భారతీయ పెద్ద ఇంటలెక్చువల్. వాట్ డస్ షీ నోట్ అబౌట్ పాలిటిక్స్? కడప భాష మాట్లాడుతుంది. అసలు ఆ భాష మాట్లాడడానికి చిరాకు ఎక్కడ జనాలు. మీకు అర్థమైందా? ఈ ఈస్ట్ వెస్ట్ ఈ గుంటూరు గిళ్ళ ఎవరికి లైక్ చేయలేదు. షీ నాట్ ఇంటలెక్చువల్. ఇంకొక అమ్మాయి అంత కీచుకుంది వాళ్ళ చెల్లు, ఆడు చూస్తేనే హేట్ రేట్. ఆ సొంత పార్టీ వాళ్ళతో తిట్టించాడు బూతులు కదా. ఇతర పార్టీలో ఉన్న వాళ్ళందరూ బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు బయట, యూట్యూబర్స్, అంతే కదా. సో అలాగుంటే నువ్వు ఎలా అవలి కట్టిన ఇమేజ్ ప్లస్ అన్ని పక్కన ఇమేజ్ పక్కన పెట్టి నీ ఇమేజ్ నీకు నాలెడ్జ్ రావాలని ముందు నేర్చుకోవాలి. జగన్కి నేను ఇచ్చే సజెషను, పవన్ కళ్యాణ్కి నేను ఇచ్చే సజెషను, చంద్రబాబు నాయుడు గారికి కూడా యూ మస్ట్ లెర్న్ హౌ టు డెవలప్ ఇట్. దాని పక్కనే మనకేంటి లబ్ధి అని చూస్తారు. ఇక్కడికి వచ్చిన వెంటనే వైఎస్ రాజశేఖర వచ్చిననే మురళీమోహన్ ప్రాజెక్టులన్నీ ఆగిపోయినాయి. అడగండి వెళ్ళి మురళీమోహన్ని. ఎందుకంటే ఇతను మురళీమోహన్ చంద్రబాబు నాయుడు అందరూ కలిసి ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసి వాళ్ళు లబ్ధి పొందారు అని తెలిసిన వెంటనే ఆపేశారు. మై హోమ్ అన్నారు అండి. నాట్ ఈజీ కదా, టీవీ నేను తాళదు కదా అని. అడగండి కావాలంటే ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది మై హోమ్ హబ్ అని, 7 సంవత్సరాలు ఆగిపోయింది.